నమస్తే అండి. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎస్విఎస్ఎన్ వర్మ గారు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన సీటును అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి, అది పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించబడినటువంటిది, జనసేనకు పవన్ కళ్యాణ్కి కేటాయించారు అక్కడ పిఠాపురం స్థానాన్ని మొన్న ఎన్నికల్లో. అక్కడ పవన్ గెలుపు కోసం ఈ ఎస్విఎస్ఎన్ వర్మ కూడా చాలా కష్టపడి పనిచేసినటువంటి విషయం. అది లోగడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో వర్మ చాలా కష్టపడ్డారు, నా కోసం, నా గెలుపు కోసం అహర్నిశలు ప్రయత్నం చేశారు, తన సీట్ను త్యాగం చేశారు, ఆయనకి ఎమ్మెల్సీ స్థానాన్ని, మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని కన్ఫర్మ్ చేయాలి అనేటటువంటి విధంగా ఆయన చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినటువంటి విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన సీటును త్యాగం చేశారు, కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారికి గెలిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. ఎమ్మెల్సీ స్థానం అయితే ఇంకా ఆయనకి దక్కలేదు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానం దక్కలేదు అని చెప్పొచ్చు. ఈ విధమైనటువంటి ఆవేదనలో ఎమ్మెల్సీ సీటు దక్కకపోవడంతో ఆశావహుల్లో చాలామంది ఆశావహులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా అసహనం ఇప్పుడు వస్తుంది. అయితే పార్టీ తీరుపైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసహనం చెందుతున్నారు. ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. పార్టీ కోసం త్యాగం చేస్తే తగినటువంటి శాస్తి జరిగింది అనుకుంటున్నారు ఇప్పుడు వర్మ. అనుచరులు కూడా వర్మ గారితో చెప్పడం, అలాగే అనుచరుల దగ్గర కూడా చాలా ఆవేదనతో ఆయన ఆవేదన చెందిన విధంగా మాట్లాడేటటువంటి విధంగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీట్ని త్యాగం చేసి ఈ విధంగా ఆయన్ని గెలిపించుకున్నాం, అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డాను అనేటటువంటి విధంగా వర్మ భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.